భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా యాత్ర రామకోటి నుండి పాత బస్టాండ్ వరకు నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్, రాష్ట్ర వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ వెంకటలక్ష్మి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కురెళ్ల సుధాకర్ కృష్ణ, బౌరోతు బాలాజీ, గాది రాంబాబు, ఆదపాక సురేష్, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కట్నేని కృష్ణప్రసాద్, బాడిత నారాయణరావు, లక్కోజు అనిల్ ఆచార్య మరియు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో వివిధ బాధ్యతల్లో ఉన్న కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా విక్రమ్ కిషోర్ మాట్లాడుతూ బ్రిటిష్ వారిని తరిమికొట్టి భారతదేశానికి స్వతంత్రం తెచ్చుకున్నామని, అదే స్ఫూర్తితో కలిసికట్టుగా పనిచేసి భారతదేశ నిర్మాణంలో మనవంతు కృషి చేద్దామని పేర్కొన్నారు। కూటమి నాయకత్వంలో రాష్ట్రం మరింత పురోభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు। అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈవేళ మన పట్టణంలో ప్రముఖులందరం కలిసి ఈవేళ జాతీయ జెండాలతోటి విద్యార్థులు, అదేవిధంగా ఏలూరు పౌరులు అందరం కలిసికట్టుగా భారత దినోత్సవ ఏదైతే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క సైనిక సంపత్తి, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అందరికీ ప్రతి ఒక్కరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈవేళ మనం జాతీయ జెండాలతోటి చేతబట్టి ర్యాలీలు నిర్వహించటం, ప్రతి వ్యక్తిలోనూ జాతీయ భావాలు పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। కాబట్టి భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అన్నటువంటి ఏదైతే ప్రతిజ్ఞతో మనందరం చదువుకుని పెద్దయి ఈవేళ దేశ పౌరులుగా వెలుగొందుతున్నటువంటి పరిస్థితుల్లో దేశ సౌభాగ్యం దృష్ట్యా ప్రతి ఒక్కరూ భారతీయ విలువలతో కూడినటువంటి ఈ దేశానికి ఏదైతే జాతీయ భావాలు కలిగినటువంటి వ్యక్తిగా ఈ దేశ సేవలో మనందరం ముందుకు కొనసాగాలని అందరినీ కోరుకుంటూ